మనందరికీ తెలుసు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అంటే విజయశాంతి గారు. సో ఆవిడ వేసిన అద్భుతమైన క్యారెక్టర్స్, ఆవిడ వేసిన అద్భుతమైన గెటప్స్ అన్ని కలిపి ఆవిడకి ఒక డెడికేషన్ ఇస్తూ ఇక్కడ ఒక ట్రిబ్యూట్ లాగా మన రోహిణి గారు పర్ఫామ్ చేయబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రోహిణి. కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకవైనావమ్మా దొరసాని కాళ్ళొచ్చే దూదివైనావమ్మా చూడండ్రా, నా బిడ్డ మగతనాన్ని కత్తితో కోసి ప్రాణాలు తీసిన ఆడదురా ఇది. నా బిడ్డను చంపినవా లేదా? ఏందే నీ ఆడతనం? జిందగీ ఇచ్చిన దేవునికి జర్రంత ఆడతనం ఇస్తే అరిగిపోతాదే. దొరలు తాను పండుకుంటే తప్పు లేదని ఒప్పుకోమని చెప్పండ్రా. చర్నాకోల్తో లోపల చర్మం చిట్లిపోయేలా కొట్టండ్రా. ఈ బిడ్డని ఏం చేయమంటావు? నన్ను ఏడు సామంటావు? అది అదయాలే. ఇంకా బతికే ఉన్నావా? యాదొచ్చిందా? ఇప్పుడు చెప్పు. నేను ఆడితో పడుకుంటే ఆడు నాకే కావాలా? నేను ఆడికే కావాలా? ఇప్పుడు నాకే కావాలా? చెప్పరాదరా, ఇప్పుడు చెప్పు. దీన్ని బతకని వద్దురా. కట్టండి రా దీనికి ఏడుగట్ల సవారి. చెమ్మకిల్లకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ. గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మ. నన్ను వెంటాడుతున్నాడు. యోరానా, నన్ను కాపాడండి. అయితే మాత్రం ఇక్కడికి రావడం ఎందుకు? అర్ధరాత్రి ఆడపడుచు ఒంటరిగా తిరగలిగిన రోజు కోసం, మహాత్ముడు ఆశించిన మహాపర్వదినం కోసం ఎదురు చూసి ఇప్పుడు విచారిస్తున్నాను సార్. ధర్మాన్ని, న్యాయాన్ని తల్లులుగా, దేవతలుగా కొలుచుకుంటున్న ఈ ధర్మక్షేత్రంలో ప్రతి వాడు ఒక కంసుడై తోబుటోనే చెరసాలపాలు చేయమనండి. అప్పుడైనా ఏ మహాతల్లు జైల్లోనే కలియుగ కృష్ణుడికి జన్మనిస్తుందేమో, అప్పటికైనా మానవతలకు మోక్షం కలుగుతుందేమో, ఆనాడైనా మగజాతి మౌన అంత అవుతుందేమో. ఒక్క ప్రయత్నం చేయండి యోరానా, ఒక్క ప్రయత్నం చేయండి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినది గుండెలతో కాదా? పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా? మర్మస్థానం కాదది మీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమైపోతుంది ఈ భారతదేశం? మన భారతదేశం, మన భారతదేశం.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ డెడికేషన్ టు అవర్ లేడీ అమితాబ్ విజయశాంతి గారు. కామెడీ ఎంత అద్భుతంగా అయితే చేస్తుందో అంతే అద్భుతంగా తన ఎక్స్ప్రెషన్స్ తోని డాన్స్ ఎరగొట్టారు అని. సూపర్. మనోజ్ మాస్టర్ వాడే కోరియోగ్రఫీ మ్యాన్. నరికి కూడా అంతే అలా నరికి అవతల పెట్టావు. అండ్ రామ్ ప్రసాద్ సూపర్ సపోర్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీకు ఎలా అనిపించింది? విజయశాంతి అక్కలాగా ఒక లేడీ సూపర్ స్టార్ ని నువ్వు 5 ఫేసెస్ ఆఫ్ ఆవిడ పర్ఫార్మెన్సెస్ ని తీసుకుని చేయడం అన్నది మామూలు మాటలు కాదు. First of all, you have proved once again that you are a multi-talented person. Osse Ramulamma, top class. సూపర్ రోహిణి, ఇలాగే దూసుకెళ్ళిపోవాలి. ఇంకా మంచి 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 పర్ఫార్మెన్సెస్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ నుంచి మేము ఎదురు చూస్తున్నాం. హేమ గారు చాలా చాలా ఇష్టం దానికి డాన్స్ అన్నా. అసలు మీరు చిన్న స్కిట్ ఇస్తే కూడా ప్రాణం పెట్టి చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ డియర్. ఇలాగే నువ్వు అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడని చూసి నేను పోలీస్ అవుదాం అనుకున్నా లాస్ట్ ఎపిసోడ్ చెప్పారు కదా. సో ఆవిడ చూసి అరే నేను కూడా ఇట్లా ఫైట్స్ చేయాలి, పోలీస్ జాబ్ చేయాలి, అందరిని కొట్టాలన్న దీంట్లో ఉండేదాన్ని. రోహిణి మాత్రమే కాదు, నన్ను కలుపుకోండి. కర్తవ్యం చూసిన తర్వాత ఇక మొన్న లేడీ పోలీస్ అయిపోవాలని అలాంటి ఫీల్ అందరు లేడీస్ కి వచ్చింది. నాకు చాలా భయం వేసింది మ్యామ్. సో నేను 3 days నుంచి ఆ లిరిక్స్ అన్ని ఆ సాంగ్ అన్ని పేపర్ మీద రాసుకొని ఎక్కడ నేను పాడు చేస్తానని టెన్షన్ తో ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఐ ట్రైడ్ మై బెస్ట్. సీరియస్లీ థ్యాంక్స్ అ లాట్. అది సినిమాకి లేడీ సూపర్ స్టార్ అంటే మన విజయశాంతి గారు, టీవీకి అయితే నాకు లేడీ సూపర్ స్టార్ మన రోహిణి అని. రామ్ ప్రసాద్ అన్న ఇండస్ట్రీకి నిజంగా రామిరెడ్డి దొరికేశాడు. మళ్ళీ క్యారీవాన్ లో నా ముందే గట్ట పేసుకునేటప్పుడు నేను తిరిగి పడుకొని ఉన్నాను. తీరా ఇటు చూసి నిజంగా రామిరెడ్డి గారు ఏంటి ఇలా వచ్చేసారు అనిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ మాస్టర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి నేను కొత్త ఆలోచనలతో వచ్చాను రష్మి. ఎలాంటి ఆలోచన మేడం? పాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళతో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకెళ్లబోతున్నాను. ఈ పాత మొహాలు ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు? పాత మొహాలు రాకూడదు అంటే ఫస్ట్ మీ ఇద్దరే రాకూడదు కదా. మీకు దమ్ముంటే ఆ కొత్త వాళ్ళు ఎవరినో పిలిపించండి. వీళ్ళని చూస్తాను నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఆ పాత ఇనుప సామాన్లకి మామిడి పండు మ్యూజిక్ డైరెక్టర్ కు ముందు మన ఇదేనా అయిందా? బాగా అయిందా? మేఘమల్లి సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలనేనా కన్నీరేనా. వాయిస్ మామూలుగా లేదు, చాలా క్యూట్ గా ఉంది. ఈ ఆప్షన్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్దాం? మనం దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. అది అన్సోల్డ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. నవరసాలు పలికించాలి. అసహ్యం, రౌద్రం, కరుణ, సూపర్ చేశారు. రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా,
రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. సింగిల్ లెగ్ తో బలూన్ బ్లాస్ట్ చేస్తూ వెళ్ళాలి. గో. ఓ ఓ ఓ ఓ. పట్టేసింది. ఏదో ఇరిగిందిరా. మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ చూసింది 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్టే పవన్ కళ్యాణ్ గారిని చూసావంటే లక్కీ నువ్వు. నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, జస్ట్ అలా లాగేసి నేను వెళ్ళిపోవాలి. అదే సునీల్ గారు నేను టీం లీడర్ అయ్యి నా స్కిట్ లో గెస్ట్ గా వచ్చారు. అదైతే ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. నాకు ఎప్పుడు క్రష్ ఏమైనా అనొచ్చు, అదొచ్చి